హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి గణమనేని ఛానల్. పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత అమ్మ వాళ్ళ తరపు పుట్టింటి వాళ్ళు అంటే అమ్మ తమ్ముడు మేనమామ సాంగ్యం చేస్తాడు. ఇది చాలా బాగా అనిపిస్తుంది. మేనమామ పెళ్లి కూతురికి కాలి మెట్టెలు పెడతారు. పెళ్లి కూతురిని చేసిన తర్వాత రోజు కానీ ఆ రోజే సాయంకాలం కానీ ఈ మేనమామ సాంగ్యం చేస్తారు మేనమామ వాళ్ళ ఇంట్లో. చాలా బాగా చేస్తారు మేనమామ వాళ్ళు ఈ సాంగ్యాన్ని. మేనమామ భార్యలు తనకు బట్టలు పెట్టి మెట్టెలిచ్చి వాళ్ళ చేతనైనంత వరకు వాళ్ళకి ఎంత ఇవ్వగలిగితే అంత పెట్టి చేస్తారు. చాలా చక్కగా అనిపిస్తుంది ఈ కార్యక్రమం. మా కజిన్ పెళ్ళిలో ఇలా చేశారు, చాలా బాగా అనిపించింది. అంతా పెళ్లి కూతురిని చేసి ఇంకా వెళ్ళి ఇప్పుడు బట్టలు ఇచ్చారు కదా, వెళ్ళాక తను అవి కట్టుకొని వచ్చి మళ్ళీ కూర్చొని అందరూ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి నలుగులు పెట్టి పెళ్లి కూతురిని ఆశీర్వదిస్తారు. నలుగులు పెట్టకముందే మామయ్య కాలికి మెట్లు పెడతాడు. కాలికి మెట్లు పెడతారు మామయ్య, అదే మేనమామ భార్య ఇద్దరు కూర్చొని అలా పెడతారు. ఫస్ట్ మెట్లు వీళ్ళే పెడతారు. చాలా బాగా అనిపిస్తుంది. అంటే చాలామంది వేరే వేరే టైపుల్లో చేస్తారు. మాకైతే కొంతమంది కళ్యాణ మండపంలో చేస్తారు, కొంతమంది మేనమామ ఇంట్లో చేస్తారు. మేనమామ ఇంట్లో చేసుకొని ఇక్కడి నుంచి మేళ తాళాలతో మళ్ళీ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, లేదా కళ్యాణ మండపానికి తీసుకెళ్తారు. కొంతమంది ఇవంతా చేయలేక కళ్యాణ మండపంలోనే పెట్టేసుకుంటారు. కానీ చాలా బాగా అనిపిస్తుంది. అందరూ వస్తారు కదా, ఇంకా పెళ్ళి అనగానే స్టార్ట్ అయిపోతుంది. 5-6 రోజులు వరుసగా. ఇది వరకు మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ పెళ్ళిళ్ళు వచ్చేసినాయి. 5 రోజులు 6 రోజులు పెళ్ళిళ్ళు. పిల్లలంతా చక్కగా ఎగురుతూ వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటూ భలే భలే ఎంజాయ్ చేశారు. పిల్లలకు పెళ్ళిళ్ళు అనగానే ఆ పట్లంగాలు వేసుకొని ఆ ఆనందమే వేరు కదా. నిజంగానే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. నేను తీస్తా వీడియోస్ అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళ డాటరు గోల చేసి వీడియోలు తీసింది. చాలా బాగా అనిపించింది. అందరూ ఫుల్ అసలు కలకలలాడిపోతున్నారు మహాలక్ష్మిలాగా. మగపిల్లకాయలు అయితే ఇంకా అక్కడ చాక్లెట్లు అన్ని రకాలు పిల్లలు తినేదానికి, శనగలు అంటే ఏమంటారు వాటిని, శనగపప్పు, కలకండ, ఫ్రూట్సు, స్వీట్సు, చాక్లెట్లు అన్నీ పెడతారు అక్కడ. పెట్టి అవి సాంగ్యం చేసిన తర్వాత, అదే నలుగులు పెట్టిన తర్వాత పెళ్లి కూతురికి కూడా అవి కొద్దిగా తినిపించి అందరికీ పంచుతారు. అలా తీపి చేయడం, అందరికీ మంచి జరగాలని ఆశీర్వదించాలని ఆ విధంగా చేస్తారు. మేనమామ భార్య వచ్చి నలుగు పెడుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ మేనమామ భార్య వాళ్ళు నలుగు పెట్టి ఆ అమ్మాయి కాలుకి మెట్లు వేస్తారు. మేనమామ కాలు పట్టుకొని మెట్లు వేస్తారు. అంటే అదొక పవిత్రమైన ఇది. ఆడపిల్లలు మహాలక్ష్ములు కదా, అలా మహాలక్ష్మిని అలంకరించినట్లు అంతా అలంకరించి చక్కగా ఇచ్చేస్తారు. అప్పుడే ఇంట్లో మనకున్న పెద్దవాళ్ళందరూ గుర్తొస్తారు. అంటే వాళ్ళు ఉంటే బాగుండు కదా, వీళ్ళు ఉంటే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఎంతైనా ఉన్నవాళ్ళు ఉన్నా లేని వాళ్ళే మనకు ఎక్కువ గుర్తొస్తారు కదా. మన దగ్గర ఎంతమంది ఉన్నా లేని వాళ్ళే గుర్తొస్తారు. అలా గుర్తొచ్చి అందరికీ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మా బావగారులు వాళ్ళు వీళ్ళు గుర్తొచ్చి చాలా బాగా అనిపించింది. అందరూ మంచిగా ఎంత చక్కగా తెలుసా, అసలు బాగా ఫుల్గా ఎంజాయ్ చేశారు. విలేజ్లో వాళ్ళు కూడా వచ్చి, అందరూ పనులు ఉంటాయి కదా అయినా కానీ చక్కగా వచ్చి అందరూ ఈ కార్యక్రమాన్ని మంచిగా దిగ్విజయం చేశారు. ఇదిగో అలా వేస్తారు మెట్లు. మామయ్య పుట్టింటి వాళ్ళు ఇచ్చే కానుక ఇది.
కొంతమంది పెళ్లి కొడుకు వాళ్ళు పెడతారు, మాకేమో మామయ్యే పెడతారు. ఇట్లా అన్ని చాక్లెట్లు, శనగలు, అదే శనగపప్పు, కలకండ, ఫ్రూట్స్, స్వీట్స్. అంటే ఇదివరకు పిల్లలు చాక్లెట్ల కోసం పరిగెట్టేవాళ్ళు కదా, ఇప్పుడే వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు 5 స్టార్ చాక్లెట్స్, ఇంకా వేరే 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 చాక్లెట్స్ అయితే తింటారు. కానీ ఇట్లా చిన్న చాక్లెట్స్ అయితే దగ్గరకు కూడా రావట్లేదు తెలుసా పిల్లలు. అంత ఇదిగా అయిపోయారు పిల్లలు కూడా. వాళ్ళకు చాక్లెట్లలో టేస్ట్లు కూడా తెలిసిపోతున్నాయి మంచిగా. హాట్ చాక్లెట్ కావాలి, ఈ చాక్లెట్ కావాలి అనేసి చక్కగా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా. చాలా బాగా అనిపించింది. అంటే ఇంటి దగ్గరనే మంగళ స్నానాలు చేయించి పెళ్లి కూతురుని చేశారు. హల్దీ అయిపోయింది పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో. అక్కడ హల్దీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మేనమామ సాంగ్యం చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి నెక్స్ట్ డే మళ్ళీ నలుగులు ఉంటాయి. నలుగులు, మెహందీ నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత అందరూ వచ్చి నలుగులు పెట్టారు. ఇంకా లేచి ఇంకా ఫోటో సెక్షన్. అందరూ నలుగులు పెట్టేసిన తర్వాత అందరం కలిసి ఫోటోలు దిగారు. ఫుల్ ఎంజాయ్ అక్కడికి. ఫ్యామిలీలు వచ్చి ఫోటోలు దిగారు. చాలా బాగా అనిపించింది. ఫుల్గా ఎంజాయ్ చేసాము. అంటే ఎంజాయ్మెంట్ అంటే మనం ఏదైనా సరే ఆనందంగా స్వీకరించగలిగేటట్లుంటే అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడు కానీ ఎక్కడున్నా మనం ఉన్న చోట 10 మంది హ్యాపీగా ఉండేటట్లు చూడడం అది మన బాధ్యత. నాకు అది చాలా ఇష్టం. నేనున్న చోట ఎక్కడైనా సరే ఆనందంగానే ఉండాలి అందరూ అని కోరుకుంటాను. వాళ్ళు ఆనందిస్తూ ఉంటే నేను చూసి ఆనందపడుతూ ఉంటాను. అది నాకు చాలా ఇష్టం. ఇలా అందరినీ నిలబెట్టి నేనే ఫోటోలు తీశాను. నాకు చాలా బాగా అనిపించింది. భలే భలే ఎంజాయ్ చేశాను. రండి 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 ఫ్యామిలీలు రండి 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 అనేసి వాళ్ళ అక్క తమ్ముళ్ళు అలా అందరినీ చక్కగా ఫోటోలు తీసి మంచిగా హ్యాపీగా ఉన్నారు కదా. ఇతరులు ఆనందపడుతుంటే ఆ ఆనందం చూసినప్పుడు మనకి ఎంత ఆనందం వేస్తుంది కదా. నాకు అది చాలా ఇష్టం.